ఈరోజు బబ్బుగాడు మన ఇంట్లో ఏమేం కథలు పడుతున్నాడో చూడండి. నా మొహాన్ని చూసి డిస్టర్బ్ అవుతున్నారని మేకప్ తో మాత్రమే చేస్తుంది అక్క. ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే చేస్తుంది. సో అంటే రోజుతోని రేపటితోని రంజాన్ అయిపోతుంది, హలీం బంద్ అయిపోతుంది. ఒక్కరోజు హలీం తిని వచ్చా. మమ్మీ ప్లీజ్ హలీం తిప్పించవా. తర్వాత ఈరోజు బిర్యానీ. ఇది ముఖం కడిగేనా? ఓకే ఓకే. అంటే అందంగా ఉన్నాడా? అందంగా ఉన్నాడా? అందంగా ఉంటాడు, మంచోడు, మంచిగా ఉంటాడు. ఆంటీని చూడంగానే ఫస్ట్ మీ ఇద్దరికి సిస్టర్ అనుకున్నా. ఆడదాని అందమంతా ఈమె సొద్దురా. ఏమనిపిస్తుంది తేజుని చూస్తే? తేజుని చూస్తేనా కనిపి కర్ర ఉంటది కదా. చిన్నప్పుడు హీరోలకు నెగిటివ్, పెద్ద అవుతున్నా కొద్ది హీరోస్ కి నెగిటివ్ కామెంట్స్ కామన్. అబ్బో ఏం చెప్పాడురా. చూసిగా ఇప్పుడు బొబ్బు ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి మీరు కూడా. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. ఈ రోజు బబ్బుగాడు మన ఇంట్లో ఏమేం కథలు పడుతున్నాడో చూడండి. నా మొహాన్ని చూసి డిస్టర్బ్ అవుతున్నారని మేకప్ తో ఈరోజు మన సినిమా అయితే ఉంది కదా. సో దాంట్లో తెల్లగా కనిపించాలని చెప్పేసి మనం ఫేషియల్ గీషియల్ అన్ని ట్యాన్ రూమ్ అయితే చేయించుకున్నాం అనమాట. సో మా రిలేటివ్స్ అనమాట, అక్క వాళ్ళు. సో అందుకే వచ్చి చేస్తున్నారు మనకి. ఇంకోటి చెప్పు, అక్క ఓన్లీ లేడు, గర్ల్స్ మాత్రమే చేస్తుంది. అక్క ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే చేస్తుంది. సో అంటే నేను కాబట్టి నేను మా తమ్మునికే చేసిన, జెంట్స్ అయితే ఎవరికి చేయను. ఇంతకీ ఏంద్రా, ఏం హీరో క్యారెక్టర్ ఇచ్చారా నీకేనా ఈ మూవీలో? హీరో క్యారెక్టర్ ఇవ్వకపోయినా హీరోనే మనం. మళ్ళీ హీరో క్యారెక్టర్ ఇస్తే ఇమ్రాన్ అని డామినేట్ చేస్తామని చెప్పేసి చేయలేదు అనమాట. లేదు, ఇదంతా ఇప్పుడు ఇమ్రాన్ అని డామినేట్ చేయడానికి ఫేషియల్స్ ఇవన్నీ కదా. కాదు మమ్మీ, డైరెక్ట్ గా చూస్తే బబ్బు కానీ ఇమ్రాన్ అన్న తెల్లగా కనిపిస్తున్నాడని ఈ మధ్య జలస్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నేను ఈ మధ్య ఎండకు తిరిగి కర్రగానే, ఇమ్రాన్ ఏమో ఇంట్లో కూర్చొని అన్ని రెమెడీలు చూడండి ఒకసారి హెయిర్ చూడండి. గడ్డి గడ్డి గాయ్స్, నా ఎంటికలు కూడా మొత్తం ఏమైందంటే నేను ఒక పెద్ద ముసలిలోకి అయిపోయినా అనమాట. ఎందుకంటే తెల్లెంటికలు అంత కోపం కాబట్టి ఇట్లా తెల్లంటికలు వచ్చినాయి. మేమేమని అంటే ఏమన్నాడు తెలుసా, నాకు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాధ్యతలన్నీ ఎక్కేసి నన్ను ముసలోనే చేస్తారని అంటాడు. అక్కది ఇన్స్టాగ్రామ్ ఆర్టిస్ట్. సో బ్లష్ విత్ వైష్. ఒక సెకండ్. అక్కడ ఒక చీని అమ్మ నత్త వస్తుంది కదా. లే, సో అక్కడ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందన్నమాట. అక్క ఇన్స్టాగ్రామ్ నేమ్ ఏంది అక్క? బ్లష్ విత్ వైష్, మేకప్ ఆర్టిస్ట్. బ్లష్ విత్ వైఫ్, బ్లష్ విత్ వైష్ అనమాట అక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు. సో అక్క ఏం చేస్తావు అక్క? అక్క వచ్చేసి ఒక మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో నాకు ఎందుకు ఈరోజు మొత్తం నచ్చొస్తుంది, ఎందుకో తెలియదు. ఇప్పుడు చూసుకోవచ్చు. సో గైస్, మనం బిఫోర్ బబ్బు ముఖం మీద నేను గైస్ నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే, ప్లీజ్ ఎవరైనా డాక్టర్స్ ఉంటే నాకు రికమెండ్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. నీకు రికమెండ్ చేయాలా? దేనికి రికమెండ్ చేయాలి అంటే డాక్టర్ పోస్ట్ ఇవి సజెస్ట్ చేయండి అని చెప్తున్నా. దాన్ని రికమెండ్ అనరు. పిచ్చిదాన్ని రికమెండ్ కాకపోతే ఇంకేమంటారు? రికమెండ్ అంటారా? చేసుకుంటే అడగాలి. నా పింపుల్స్ తగ్గడానికి ఏమైనా మా అమ్మ పెద్ద ముసలి చెప్తున్నా కదా, మా అమ్మకి ఏం కాదు. సో సరే ఓకే, నాకు ఎవరైనా సజెస్ట్ చేయండి. అడుగుతున్నా, ఎవరైనా డాక్టర్స్ అంటే నాకు ఇది యూజ్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేయండి అనమాట. ఎందుకంటే నాకు టూ మచ్ పింపుల్స్ వస్తున్నాయి. నాకు ఏం చేయాలి ఏం పడతలే. నేను ఎంత స్కిన్ కేర్ తీసుకున్నా కూడా నాతో తగ్గుతలేవు నాకు. సో అట్లానే ఈ కథలన్నీ పడాల్సి వస్తుంది నాకు. ఇంకోటి బుద్ధిమంతుడు అయిపోయాడు ఈ మధ్య. త్వరగా తినేస్తున్నాడు, త్వరగా పడుకుని పోతున్నాడు, ఎక్కువ ఫోన్ చూడట్లేదు. ఏ టైం అంటారా? ఏ టైంలో వస్తున్నాయి? 10
మరీ ఓవర్ యాక్షన్ ఉన్నది చెప్పాలి ఇదైతే 9 అన్నది కదా. ఇదైతే 9. కాదు ఎప్పుడు 12 లోపు పడుకుని పోతున్నాడు. 12 లోపు ఇంత ముందు అయితే 3-4 అయినా పడుకునేటోడు కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఒక్కోసారి తెల్లవారు కూడా పడుకునేటోడు కాదు. ఇప్పుడు 12 లోపు పడుకుంటున్నాడు. మార్నింగ్ 9 వరకు లేస్తున్నాడు. అక్క ఇప్పుడు నాకేం చేస్తున్నావు అక్క? ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అంటే ఫేషియల్ లో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ ఎన్ని స్టెప్లు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ? 4 స్టెప్స్ ఉంటాయా? దాని తర్వాత లాస్ట్ స్టెప్ ప్యాక్ అంటే. అచ్చా ఓకే అక్క నిద్ర వస్తుంది నాకు ఇట్లా అంటే మడుకోవాలా మరి చేస్తా మొత్తం వండుకో. అమ్మే అయ్యా కరుపుతుంది. చూడు అయ్యా అక్క ఫస్ట్ ముఖం కడుగా అక్క నాది. క్లెన్జింగ్ చేస్తున్నావు కదా అందుకే. దాంతో నీకున్న అచ్చా ఇది ఫస్ట్ క్లెన్జింగ్ అంటే డస్ట్ మొత్తం పోతుంది. ఇది ముఖం కడిగేనా? ఓకే అవసరం నీకు ఇవన్నీ మమ్మీ నాకు ఇప్పుడు నేను జుట్టు కట్ చేసుకుంటా. ఇగో, పిల్లిని చూసి పులి వాతలు పెట్టుకోకూడదు. అదేనా? ఇది పిల్లి, నువ్వు పులివి. నువ్వేం చేసినా చేయకుండా అందంగా ఉంటావు కాబట్టి పిల్లిని చూసి ఏం జోక్ ఏమ్మా తేజు వీళ్ళ ముగ్గురులో ఫేస్ లో కళ ఎవరికి ఎక్కువ ఉంటది? తేజుకు ఉంటది. ప్రతిరోజు ఒక 5 గంటలు లేసి 5:30-6 గంటలకు అట్లా వెళ్ళి 8 గంటల వరకు వాకింగ్ అది చేసుకొని పార్క్ లోని ఏమేమి ఉన్నా అన్ని వాడేసి వచ్చారంట. దాంతో పాటు యోగా కూడా చేసిరట. ఒక వారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది? తర్వాత వైజాగ్ పోయింది మళ్ళీ ఇంట్లో చూసుకొని కవర్ అందుకే ఉండిపోయినాయి. సరే దానికి బదులు ఇంట్లో ఉంటూ డైట్ చేయొచ్చు కదా. ఎలా తెలుసా? ఈ రోజుతో రేపటితో రంజాన్ అయిపోతుంది, హలీం బంద్ అయిపోతుంది. ఇది ఒక్కరోజు హలీం తిని వచ్చా. మమ్మీ ప్లీజ్ హలీం తిప్పించవా. తర్వాత ఈరోజు బిర్యానీ. నేను దొంగరు వచ్చి అదేం డైట్? తిన్నాం కాబట్టి ఒకసారి లాస్ట్ అని చెప్పి తినేసినాయి మళ్ళీ తిన్నాం కాబట్టి. సరే ఇప్పుడు నేను వచ్చి కూడా ఊరికెళ్ళి వచ్చి కూడా వారం రోజులు అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేశారా? చుట్టాలు ఇంట్లో చుట్టాలుంటే మీరు ఏ చుట్టాలు ఉన్నాడు మీరు ఏం చేశారు చెప్పండి. పోయినాం కదా నాకు జుట్టు కట్ చేపిస్తా చెప్పినవా చేపిస్తే ఈ చిగుళ్ళన్నీ పడిపోయినాయి కదా. ఇదిగోరా, ఈ ఎక్స్ట్రాస్ అన్ని చూడు ఒక్కొక్కటి ఇట్లా 2 అయినాయి కదా. ఇవి తీసేసే. అవి తీస్తేనే ఇంటికి ఇంకా జల్దీ అప్పుడు నాకు ఫెదర్ కట్ ఏం వద్దు మమ్మీ, ఎందుకంటే ఇట్లా మెట్లు లెక్క ఉంటది కదా. ఏది ఒకసారి వెనక తిరుగు. ఉన్నదే గింత అంత ఉంది. ఆల్రెడీ వేసుకొని చిన్న వేసుకుంది. వెనక తిరిగి ఒకసారి చిప్పిడి జుట్లో ఉంది. ఇగో అవును ఈ మధ్య వచ్చింది నాకు అందుకే చిప్పిడి జుట్టు. నాది కర్లీ హెయిర్. చక్కనైన చందమామనే నిండు యవ్వనాల సత్యభామనే నాకు వచ్చింది. నాది నీకు దాడి హెయిర్ లా ఉంటుంది సాఫ్ట్. ఇప్పుడు చేపిస్తావా చేపియవా? నేను చేసుకుంటా. అవసరం లేదు ఎందుకు నీకు? చేసుకున్నప్పుడు ఎట్లా అన్నా మమ్మీ 2 సార్లు తీసుకున్నా అంతే, 2 సార్లు కథం అయిపోయింది. మళ్ళీ వేసుకోలేదు నేను ఇంకా. ఇగో ఇవి తీసుకుంటే చాలు. ఇవి తీసుకొని వారానికి 2 సార్లు మంచిగా ఆయిల్ పెట్టుకుంటే మంచిగా ఎదుగుతుంది. నువ్వు నాటకాలు చేయక. అరే పో మమ్మీ నేను కటింగ్ చేసుకుంటా. కటింగ్ చేసుకుంటే ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పక్క వీడియోలో? స్క్రబ్ సెకండ్ స్టెప్ స్క్రబ్. సో గాయ్స్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. మాట్లాడేకి వస్తలేదు. స్క్రబ్ అన్నమాట. అలా కవర్ చేసేస్తున్నావు. చెప్పడం రానప్పుడల్లా మాట్లాడేకి మరి మాట్లాడేకి ఎప్పుడు నాకు నోరు తిరుగుతలేదు. ఎందుకు తిరుగుతలేదు? చిక్కుడుకాయ తిని ఈ రోజు నేను. చిక్కుడుకాయ తింటే నోరు తిరగదా? చిక్కుడుకాయ ఏంది అది? గోకరకాయ తిన్నా అందుకే వస్తుంది నోరు తిరుగుతుంది. ఏదో చిన్న రోల్కి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు. రేపు పొద్దున హీరో ఛాన్స్ వస్తే ఇంకెంత బిల్డప్ కొడతాడు. ఎట్లవుతుంది మళ్ళీ. మన ఇంటికి అయితే కొత్తగా రిషిక అని ఒక నిషిక అనేసి కమెడియన్ కూడా వచ్చింది. అంటే ఎలా కమెడియన్ అయ్యిందంటే తను ఏం మాట్లాడినా కూడా అది కామెడీ అయిపోద్ది అనమాట. రోజు కొత్త వర్డ్స్ క్రియేట్ చేస్తాను.
ఎవరికి ప్రపంచంలో తెలియని మాట కొత్త కొత్త మాటలు పుట్టిస్తుంది ఆమె. కొన్ని మాటలు మా ప్రేక్షకుల కోసం. వస్తలేవు అయ్యా నీ ఎంత గొప్పగా చెప్తే నువ్వు వస్తలేవంటావేంది? బయటికి వస్తలేవు. ఇంతకుముందు మాట్లాడినవే గుర్తు తెచ్చుకొని చెప్పు. మస్తు తీసి బబ్బు మీద ఏమైనా కామెడీ చెయ్యి. బాబు మీద ఆ. బబ్బుని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అంతేనా? అది అందరూ చెప్తారు బాబు. మంచిగా అంటే ఎట్లా? మంచిగా అంటే మంచిగా ఉంటాడు కాబట్టి. ఏ అట్లా కాదు అంటే అంటే అందంగా ఉన్నాడా? మంచిగా అందంగా ఉన్నాడా? అందంగా ఉంటాడు, మంచోడు, మంచిగా ఉంటాడు. క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడ్ వద్దు అన్నది. గుణవంతుడు. ఇది నీ ఇన్నర్ ఫీలింగ్ అంతే. ఆయన ఎలాంటోడు అన్నది తెలియదు, నువ్వు అనుకుంటున్నావు అట్లా. మంచిగా ఉంటాడు, గుణవంతుడు, అందగాడు. ఇంట్లో ఎట్లా నడిచిపోతుంది, బయటతో జ్ఞానంగా ఏమంటారు బుద్ధిగా ఉండడమే ఇంపార్టెంట్. బుద్ధిమంతుడు లాగా ఇంట్లో ఎట్లా నడుస్తుంది. నువ్వు అందరితో ఎంత బుద్ధిగా ఉంటావో అందరికీ తెలుసు కదా. మనం నా అనుకున్న వాళ్ళతో నేను ఎట్లయినా ఉంటావు అయ్యి. మరి విన్నారా? నా అనుకునే వాళ్ళతో ఎట్లయినా ఉంటాడు అనమాట. అది అమ్మవని, అక్కవని, చెల్లవని, ఎమరాన్ అన్నావని, టీమ్ లో ఎవరవని కదా. అంతే. వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు కదా. అనుకోకపోయినా నేను ఇప్పుడు అన్న అయినా మేమైనా టీమ్ లో ఎవరైనా నిన్ను కూడా అట్లనే అనుకుంటారు కదా. అప్పుడు నువ్వు సీరియస్ తీసుకోకూడదు. నేను తీసుకోవట్లేను. అబ్బో అమ్మ ఇంత మైలు వెళ్ళింది అక్క. తట్టెడు తేజు చూస్తే నీకేమనిపిస్తుంది? తేజుని చూస్తే తేజుని చూస్తేనా చాలా కనిపించదు కానీ క్లోజ్ అయితే మంచిగా చాలా ఎక్కువ క్లోజ్ అయిపోతుంది. కనిపించదు కానీ ఇదైతే కరెక్ట్ వర్డ్. బయటకు కనిపించదు. కనిపించదు. మళ్ళీ చూస్తే ఏమనిపిస్తుంది? కనిపించదు, కర్ర ఉంటది కదా. బయటికి అలానే ఉంటది, లోపల అలానే ఉంటది. అంటే బయటకు ఒకలాగా ఉంటది, లోపలికి ఒకలాగా ఉంటది అని చెప్పబోతుంది. ఒకటే లాగా ఉంటది అని చెప్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా. కాదు, మళ్ళీ అయితే బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటది. అంతేనా? బయటికి లోపలికి ఒకటే లాగా ఉంటది. ఏ 2 స్టెప్పులకే బబ్బుగాడు అంత తెల్లగా వేయడం అంటే ఇది మన న్యాచురల్ కలర్ కదా మమ్మీ. నేచురల్ కలర్ అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు. అవన్నీ అమ్మ మేడం, ఇవన్నీ ట్యాన్ కి వెళ్ళిపోనికి మన. అయ్యో ఏమక్క ఎంత తెల్లమైలు వెళ్ళింది నాకు. తెల్లమైన కాదు. బబ్బు కనిపించాడు కానీ చాలా షై పర్సన్. ఎవరు నేనా? కరెక్ట్ అక్క. ఇంకా యాంగ్జైటీ ఎక్కువ నాకు. అంటే బయట వాళ్ళతోని ఇంట్రోవర్ట్, ఇంట్లో వాళ్ళతో ఎక్స్ట్రోవర్ట్ అట్లా. ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తున్నామని ముందుగా అది పూర్తి వినకుండానే మాట్లాడతాం. అంటే వాళ్ళైతే మా మమ్మీ బుద్ధి వచ్చినది అయితే కరెక్ట్ కదా. ఇంకా మమ్మీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? చెప్పబోతే సిగ్గుపడుతుందో. నేను చెప్తా. ఆంటీని చూడంగానే ఫస్ట్ మీ ఇద్దరికి సిస్టర్ అనుకున్నా. ఆడదాని అందమంత ఈమె సొత్తురా. చెప్పాలంటే ఒకటి ఫోటో చూసిన ఆంటీ ఇద్దరు మీకు కిస్ చేసేది. నేను అనుకున్నా మా సిస్టర్ పెళ్లికి మేము రెడీ అవుతున్నాం అన్నారు కదా, మీరేనేమో సిస్టర్ అనుకున్నా. పెళ్లి కూడా రాకుండా ఎంత బండగా ఇలా ఉంటే నన్ను ఎలా అనుకుంటున్నారు మీరు? ఆ ఫోటోలో మోసేయడానికి అలా చెప్తున్నారు. నిజం అనుకోవట్లేదు కూడా ఆమె. లేదా ఆంటీ మీరు నిజంగానే యంగ్ ఉన్నారు. ఎంగకుంటే ఆంటీ అని పిలుస్తావా నువ్వు? అక్క అక్క చిన్న ఉంటే అక్క అనే పిలుస్తుండే. ఎవరు అంటే మళ్ళా నేను మీరు చిన్న ఉంటే పిల్లలు చిన్నగా ఉంటే అక్క అని పిలుస్తుండేనంట. కానీ ఎవరు ఎలా పిలిచినా ఆంటీ అన్నా నేనేమనుకో. కొంతమంది ఆంటీలు ఎట్లా అంటే ఇప్పుడు ఎలాగైనా పెళ్ళి ఒక పిల్ల తల్లి అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆంటీ అని పిలకూడదు. ఒక పిల్లడు పుట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంటీ అయినట్టే. పెళ్ళి అయిన మమ్మీ కన్నా ఏజ్ లో పెద్ద కానీ మమ్మీని ఆంటీ అంటారు. మమ్మీని ఆంటీ అంటారు. కొందరికి అలా అలవాటు ఉంటది, ఏమని పిలవాలో తెలియ కూడా ఆంటీ అని పిలుస్తారు. మా కేసు పెట్టద్దు అక్క, అట్లా ఎట్లా పిలుస్తారని. వచ్చిందండి వయ్యారి. చెప్పలే మమ్మీ గురించి. చూడు మళ్ళీ పెళ్ళి అవగానే మళ్ళీ నా ఆంటీ అని పిలుస్తారు. అప్పుడు మళ్ళీ ఒక్క పెళ్లి చేసుకుంటున్నా. అది చేసుకోద్దా? ఇప్పుడే చేసుకుంటున్నా.
ఇంకా కొంచెం టైం ఇంకొక 3 సంవత్సరాలు 3 years 3 years లో మమ్మీ గురించి చెప్పు. ఆంటీ గురించా మనసులో ఏమన్నా పెద్ద వేసి అంటే అంటే అవన్నీ ఆడ మనసులో ఉన్నాయి కదా. ఏం చేయాలా? దొంగ సచ్చినోడా. నేనేమన్నా మీతో ఎంత టార్చర్ అనుభవిస్తున్నాను నేను. ఇప్పటి నుండి ఆంటీ ఎవరికైనా గైస్ మా అమ్మతో మా కన్నా కూడా ఏడుస్తాయి పడపడపక్క ఆరిపోతా ఉంటాయి అనమాట కళ్ళల్లో. అందుకే నేను మా అమ్మతో ఎక్కువ మాట్లాడను. సో అంటే చూడు అగో ఏదైనా మాట్లాడి ఏమన్నాడు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే పట్టగా వచ్చేస్తా నా మనసు ఎంత సున్నితమైతే కాకపోతే ఏం మాట్లాడినా కళ్ళ నీరు వస్తాయిరా. మీలా కఠినంగా ఉండడం నాకు రాదు. ఇప్పుడు మన బబ్బు గారు 2 స్టెప్లు అయితే పూర్తి చేసుకున్నారు, విజయవంతమైనవి. ఇప్పుడు 3rd స్టెప్ ఏంటది? దీన్ని ఏమంటారు? క్రీమ్. దీనివల్ల ఏం లాభం? మసాజ్ క్రీమ్ అంటనే మా ఇంట్లో బాసాలు పడుతున్నాయి అనమాట. కావాలని ఎత్తేస్తుంటారు ఏదైనా పని చేయమంటే. మరి నెక్స్ట్ నుంచి చెప్పొద్దు కాబట్టి. మమ్మీ ఐస్ పెట్టు మా ఫ్రిడ్జ్ లో ఐస్ పెట్టు ఆల్రెడీ ఎక్కడ ఐస్ ట్యూబ్స్ ఉన్నాయి. ట్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. నీకేం కావాలి? నోట్లో వేసుకుంటావా కళ్ళలో పెట్టుకుంటావా చెప్పు. ముఖం ఫేస్ అలా పెట్టా ఉన్నాయి. చాలా డిఫరెన్స్ వస్తుంది ఫేస్ అప్పటికని ఇప్పుడు. డీటాన్ వేసినాక మొత్తం రూపురేఖలే మారిపోతాయి. రూపురేఖలా? రూపురేఖలు కాదు, రూపురేఖలు ఏదో ఒక రూపురేఖలు అంటే రూపురేఖలు రూపురేఖలే. రూపురేఖలు లెక్కలు కాదు, రూపులేఖలు రూపురేఖలు లేఖలా లేఖలు అంటే. నెక్స్ట్ డీటా పెట్టాక ఏమైతుంది? ట్యాన్ అంతా పోతుందా? లేఖలు పోతాయి అన్నీ మారిపోతాయి. ఓ అక్క చేంజ్ అవుతాయి. కన్ఫ్యూజన్ రూపురేఖలు ఏం చేంజ్ ఫేస్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ట్యాన్ పోతుంది. సరే కానీ ఇప్పుడు వీడికి నైట్ స్కిన్ కేర్ ఏంటి? స్కిన్ కేర్ మినిమలిస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయండి, బాగుందా అంటే రిజల్ట్. నేను యూజ్ చేసినా కానీ అంటే ఇప్పుడు ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఎట్లా ఉంటుంది కదా. అన్నిటికీ నావేం స్కిన్ చెప్పు. ఆల్ టైప్ ఆఫ్ నావేం స్కిన్ నీది పొడిబారిన స్కిన్ అంటే ఏంది? పొడిగా ఉంటుంది. అంటే ఏంది? డ్రై స్కిన్. నేను తెలుసా ఒక 1 month బ్యాక్ నా ఐఫోన్ పోయింది తెలుసా డ్రైవింగ్ చేసేటప్పుడు. అంటే కొన్ని 6 months అవుతున్నా అంటే నేను ఐఫోన్ తీసుకొని. ఎట్లా పడగొట్టుకున్నావు మరి? అంటే నేను డ్రైవింగ్ చేస్తా కదా ఆంటీ, నా పాకెట్ లో నుంచి పడిపోయింది. చూసుకోలేవా మరి? చూసుకోలేనా ఆంటీ? అంటే దొరకలేదా అసలు మొత్తం? దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. సీసీ కెమెరా చెక్ చేయించండి. అంటే ఇప్పుడు ఐఫోన్ లో తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఏవో చేస్తారు కదా. ఆంటీ ఇన్సూరెన్స్ అంటే ఏంది మమ్మీ? నీకు ఫోన్ వదిలితే మళ్ళీ నీ ఫోన్ తీసుకున్నప్పుడు అదేదో దాన్ని ఇన్సూరెన్స్ ఎందుకు అంటారు మమ్మీ? దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఏదో తెలవని ఎందుకు అడుగుతావు మరి? ముందు మొహం అందంగా కనిపించాలంటే మనిషికున్న కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న మాటకు కూడా కోపం తెచ్చుకోవటం. నువ్వు ఎన్ని చేయించుకున్నా వేస్ట్ అవ్వదు. సరే ఎప్పుడు మొహం నవ్వుతూ ఉండాలి. స్టెప్ డీటాన్ ప్యాక్. ఇట్లుంటది చూద్దాం. ప్యాక్ టైటాన్ ప్యాక్ ఏంది? కామెడీ కాదు, కామెడీ కాదు అది. ఇక్కడ నవ్వాకి ఇదంతా. నువ్వు మీ ఎక్కడ ఎప్పటికప్పుడు నన్ను తేజును తొక్కాలనే చూస్తారు కదా. పెద్ద సెలబ్రిటీ అవును హీరోయిన్ మీరు అన్నావా? మేము నువ్వు పెద్ద హీరోవా? పెట్టుకున్నాక రూపురేఖలు మారుతాయని చెప్పింది. ఇప్పుడు నిన్న ఎవరు హీరో అనట్లేదు, అందరు జీరో అనే పెడుతున్నారు కామెంట్. చిన్నప్పుడు పెద్ద అవుతున్నా కొద్ది జీరో నెగటివ్ కామెంట్స్ కామెంట్. అబ్బో ఏం చెప్పాడురా? మా తేజ ఎన్నో మంచి పనులు చేద్దాం అనుకుంటది, అది చిరిగి చాట్ అయ్యి మళ్ళీ చీపురు అవుతుంది. అర్థం కాలేదు. నాకు చెప్పడం కూడా రాలేదు. ఎంత మంచి వస్తువు అయినా ఎలా ఆమె చూడు ఎలాంటిదంటే నోటి వరకు వచ్చిన పాలు నేలపాలు అయిపోతాయి. వీళ్ళు ముగ్గురికి చిన్నప్పుడు ఏది ఇచ్చినా కూడా ఇద్దరు ముందే తాగించారు. అవి చల్లగా ఏదో చేసి చేసి లాస్ట్ అది వంపేసేది. మనం చిన్నప్పుడు చేయబట్టి ఇగో ఇట్లా చేయబట్టి నడిచినప్పుడు అదంతా అదే పడిపోయేది. పట్టుకొని నడిపించినా కూడా వీపులో దెబ్బలు చూడు ఉందంట. చూపేమని ఈరోజు పొద్దున్న ఒక కమ్మ ఓడగొట్టింది. గోల్డ్ తీపిచ్చేసిన. అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతిదీ పొడగొట్టడమే.
రాకెట్ పడగొట్టింది, పట్ట వరుసలు పడగొట్టింది. అందుకే ఇక ఎవరు వెనకాల అప్సరసా? అందుకే తేజుకి ఇక నేను తేజు పెళ్లి చేసే వరకు ఇంకా ఏమి ఇప్పకూడదు అనుకుంటున్నాను. నేను మీ అత్తగారింటికి వెళ్తేప్పుడే అమ్మగారింటి నుంచి ఏదైనా తీసుకెళ్ళాను. సరేనా? హాఫ్ అన్ అవర్ దానికి వస్తుంది కాబట్టి దగ్గర. సో ఎండిపోయింది అనమాట మన డీటైన్ అనేది. ఇట్లా డైరెక్ట్ ఊసిపోతుంది. అదే ఇప్పుడు మనం రిజల్ట్స్ అయితే చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు తెల్లగుంటాడో అట్లనే ఉంటాడో చూద్దాం. చూద్దాం. నన్ను చూపించలేదు మాట్లాడినప్పుడు వావ్ తెల్లగా అయిపోయిండు. కనిపించలేదు కదా కలర్కి తెల్లకి. ఇప్పుడైతే బబ్బు కడుక్కోవడానికి పోయింది అనమాట. ముఖం ఎట్లా తెల్లగా ఉంటాడో అట్లనే ఉంటాడో చూద్దాం వచ్చినాక. మెదడు తెల్లగా మెరిసిపోయి రూపురేఖలు చేంజ్ అయితే ఇప్పుడు బయట చూడుర్రి. చూసిగా ఇప్పుడు బబ్బు ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి మీరు కూడా. మొత్తం తెల్లగా సో మెరిసిపోతుంది. గాయ్స్ మొత్తానికి అయితే రిజల్ట్ అయితే ఇదన్నమాట. సో నాకే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అక్క నాకు ఏమేం చేసినావు అక్క? క్లెన్జింగ్ స్క్రబ్, క్రీమ్ మసాజ్, డీటాన్ ప్యాక్ లాస్ట్ తెల్లగా అయింది అనమాట. సిరం పెడతాను ఒక లాస్ట్ పెడతాం. అది నైట్ కూడా పెట్టుకోవచ్చు. నైటే కదా ఇది? అయితే అది ఇచ్చే బబ్బుకి నైట్ పంగటప్పుడు పెట్టుకుంటాడు. ఏం సీరం అక్క? Facial ది. లాస్ట్ స్టెప్ సెరం ఇచ్చేసా నైట్ పెట్టుకో. ఓకే. సో గాయ్స్ మొత్తానికి అయితే అక్క నీది ఒకసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెప్పు. అక్క వచ్చేసి ఓన్లీ లేడీస్కే చేస్తుంది అనమాట, జెంట్స్కి అయితే చేయదు. నాకు ఎందుకు చేసిందంటే మా అక్క కాబట్టి, మా రిలేటివ్ కాబట్టి చేసింది. సో ఓన్లీ లేడీస్కి ఎవరెవరికైతే ఏమంటారు పెళ్ళిళ్ళు కానీ, బర్త్డేస్ కానీ, ఇంకేమైనా అంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరికైనా మేకప్ వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో మీకు వేసుకోనికి రాకపోతే అక్కకైతే కాంటాక్ట్ కాండి. అక్క వచ్చి చెప్పక రీజనబుల్ ప్రైస్ లోనే చేస్తుంది అన్ని. ఇంకా హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. నా ఇన్స్టా పేజ్ వచ్చేసి బ్లష్ విత్ వైష్. సో అక్క ఇన్స్టా ప్రేజ్ అన్నది. సో ఈరోజు ఎందుకో వాళ్ళకి ఏమైనా అందరికి ఏమైందో ఏం అర్థమవుతుంది. అక్క ఇన్స్టా పేజ్ వచ్చేసి బ్లష్ విత్ వైష్ అన్నమాట. సో మీకు అది కావాలంటే డిఎం చేయండి అక్కకి. సో మీకు ఎవరికైనా కావాలంటే అక్కకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను కింద బయోలో మెన్షన్ చేస్తాను అనమాట. సో అక్కకి ఏమంటారు, అక్కకి డిఎం చేయండి. సో అక్క అయితే మీకు అన్ని అప్డేట్ చేస్తారు, డీటెయిల్స్. శారీ ప్రీప్లేటింగ్, హెయిర్ స్టైల్, సరే నువ్వు ఏమేం చేస్తావు అన్ని చేస్తా. ఏమేం చేస్తావు చెప్పు, స్టెప్ బై స్టెప్. ఫేషియల్, వ్యాక్సింగ్, మెనిపెడి, మేకప్, హెయిర్, శారీ, సో హెయిర్ కట్స్, హెయిర్ కట్స్ కూడా. అక్క వ్యాక్స్, హెయిర్ కట్స్ అన్ని చేస్తాం. 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు అర్థం చూసుకోరు, 5 సంవత్సరాలు అంటే ఎంత ఏగేగా ఉంటారు వల్ల. సో ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇదనమాట. నా మెడ కూడా జరే మధ్య ఎందుకో కర్ర రూపురేఖలు మారిపోయినాయి మంచిగా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. రైట్ బాయ్.